ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించి మొన్నటిదాకా మౌనంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా ఆయన కుమారుడు రెడ్ బుక్ రాజ్యాంగం రచించినటువంటి నారా లోకేష్ బాబు కానీ ఇప్పుడు నోరు తెరుస్తూ ఉన్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున వార్తా కథనాలు వస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆ క్రమంలోనే మరి నారా లోకేష్ బాబు ముందుగా ఒక అడుగు ముందుకేసి జగన్ రెడ్డి శవరాజకీయాలు చేస్తూ ఉన్నారు, వాటి మీద ఆధారపడే రాజకీయాలు నడుపుతారు జగన్మోహన్ రెడ్డి, అది ప్యాలెస్లో కూర్చొని ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు, తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వీటికి సంబంధించి అని చెప్పి నారా లోకేష్ బాబు మాట్లాడుతూ ఉన్నారు, శవరాజకీయాలు చేస్తూ ఉన్నారని. అదేవిధంగా ఆయన తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు కూడా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలపైన సీరియస్ అయ్యారని చెప్పి, ఇక ఇలాంటివి జరిగితే సహించబోము అని చెప్పి హోమ్ మినిస్టర్ అనిత మీద, అదేవిధంగా పోలీసు అధికారుల మీద చాలా సీరియస్ అయ్యారు. ఒకవేళ మీకు చేత కాకపోతే డైరెక్ట్ నేనే రంగంలోకి దిగుతానని చెప్పి కూడా ఆయన చెబుతూ, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చాలా సక్రమంగానే ఉన్నాయి, శాంతి భద్రతకు ఎలాంటి ఇబ్బందులు లేవు, జగన్మోహన్ రెడ్డి అన్ని శవరాజకీయాలు చేస్తూ ఉన్నారు. సో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా శవరాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. అసలు శవరాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? చంద్రబాబు నాయుడు. అది నారా లోకేష్ తెలుసు, చంద్రబాబు నాయుడు కూడా తెలిసింది. కేర్ ఆఫ్ అడ్రస్ నేనే అని చంద్రబాబు నాయుడు కూడా తెలుసు శవరాజకీయాలకి. మీ బామ్మడిది హరికృష్ణ గారు చనిపోతే అక్కడ నవ్వుతూ ఆ శవాన్ని పక్కన పెట్టుకొని నవ్వుతూ నువ్వు టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చెప్పి, మనం పొత్తు పెట్టుకుందాం తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి నువ్వు మాట్లాడలేదా? శవాన్ని పక్కన పెట్టుకొని రాజకీయం మాట్లాడలేదా నువ్వు? ఆ తర్వాత దీన్ని క్యాష్ చేసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో హరికృష్ణ కూతురు సువాసిని గారిని నువ్వు ఎలక్షన్లను నిలబెట్టి ఆమెను బలి చేయలేదా నువ్వు? శవరాజకీయం అనరా దాన్ని? పల్నాడు జిల్లాలో ఒక టీడీపీ కార్యకర్త చనిపోతే అక్కడికి వెళ్ళి ఆ పాడే మోసినటువంటి నువ్వు అక్కడికి వెళ్ళి శవరాజకీయాలు చేయలేదా? శవరాజకీయాలు నువ్వు మాట్లాడలేదా? అక్కడ జగన్మోహన్ రెడ్డి వల్లే ఇదంతా జరిగింది కాబట్టి ఇలాంటివి జరగకూడదని చెప్పి నీతి సూత్రాలు వల్లించిన వ్యక్తివి కాదా నువ్వు? ఇది మంచి పరిణామాలు కావు, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మేము అధికారంలోకి వస్తే ఇలాంటివి జరగనివ్వమని చెప్పినటువంటి వ్యక్తివి కాదా నువ్వు? మీ వల్ల నందమూరి తారక రామారావు గారు ఏ రకంగా క్షోభ అనుభవించారో తెలీదా? మీకు మించిన దుర్మార్గుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరని కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు తెలియదా? స్వయంగా నందమూరి తారక రామారావు గారు చెప్పినటువంటి మాటలు ఇవి. అసలు నాదెండ్ల భాస్కర్ రావు మీ గురించి ఎన్ని నిజాలు చెప్పారు, మీరు ఎన్ని దారుణాలు చేశారని చెప్పారు. మీ రాజకీయాలు ఎలా చేస్తారు? వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని లాక్కొని రామారావు గారి మీద చెప్పుల దాడి చేయించి, ఇవన్నీ ఏ రాజకీయాలు అంటారు? సక్రమైనటువంటి నీతివంతమైనటువంటి రాజకీయాలు ఇవి. వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటిదే కదా అది. సో దానికి సంబంధించి మొన్నటి ఎన్నికల వరకు కూడా దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో చిచ్చు పెట్టి వాళ్ళ అక్క చెల్లెల్ని దూరం చేసి వాళ్ళ చేత జగన్మోహన్ రెడ్డిని తిట్టించి రాజకీయంగా లబ్ధి పొందడానికి దీన్ని ఏమంటారు? ఇది శవరాజకీయం అన్నారా దీన్ని? మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీ ప్రభుత్వమే అధికారం ఉంది కదా, మరి దానికి సంబంధించి ఎందుకు విచారణ చేయించండి. మళ్ళీ ఇప్పుడు షర్మిల, సునీత వీళ్ళందరినీ వాడుకున్నారు కదా అప్పుడు ఎలక్షన్ టైంలో, మరి వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు మీరు ఆడించినటువంటి ఆట అది, మీ చేతిలో మీరు చేసినటువంటి శవరాజకీయంలో భాగంగా ఆడించినటువంటి ఆట అది. వీటిని అంటారు శవరాజకీయాలంటే, వీటిని అంటారు. జగన్ మీద దాడి చేయించింది మీరే కత్తితో, మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తే గతంలో. దానికి సంబంధించి కూడా తప్పుడు వార్తలు మీ పత్రికలో రాసి కోడికత్తి అని చెప్పి దాన్ని చులకన చేసేటువంటి ప్రయత్నం చేశారు. కనీసం ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మీరు దానికి సంబంధించి దాడి జరగడం తప్పు, దీన్ని ఖండిస్తున్నామని ఒక్క మాట పెద్ద మనిషి తరహాలు ఎప్పుడైనా చెప్పినారా? దాన్ని కూడా రాజకీయంగానే వాడుకున్నారు మీరు. మొన్నటికి మొన్న రాయిదరితే గులకరాయి అని చెప్పి దాన్ని కూడా చులకన చేసి మాట్లాడారు. ఒక వ్యక్తి ప్రాణం అంటే మీకు చాలా చులకన. సైకోలను తిట్టేది మీరే, భూస్థాపితం చేస్తా అని చెప్పేది మీరే, ఇక గాల్లోనే కలిసిపోతారని చెప్పేది మీరే. వీటిని ఏమంటారు? మీ మీద అలిపిరిలో ఘటన జరిగినప్పుడు దాన్ని ఏ రకంగా వాడుకున్నారు మీరు? ఇప్పుడు కరెక్ట్ ఎలక్షన్స్ కనుక వెళ్తే నేను గెలుస్తానని చెప్పి మీరు ఎలక్షన్స్ పోలే, ముందస్తు ఎన్నికలకు పోలే, దాన్ని ఏ రాజకీయం అంటారు? మరి ఎవరు శవరాజకీయాలు చేస్తారు, ఎవరు చక్కనైన రాజకీయాలు చేస్తారని చెప్పి నారా లోకేష్ బాబు తెలుసుకొని స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది.